the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 125th మన్ కీ బాత్ హైలైట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 125వ మన్ కీ బాత్ ముఖ్యాంశాలు. ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ మంత్ లాస్ట్ సండేన ప్రజలను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియో న్యూస్లో ప్రసంగించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మన్ కీ బాత్ హైలైట్స్ తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన వేరియస్ మైన్యూట్ డీటెయిల్స్ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఇక ఈ 125వ మన్ కీ బాత్లో మోడీ గారు ప్రతిభా సేతు అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ గురించి ప్రస్తావించారు. ప్రతిభా సేతు డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది యూపీఎస్సీకి సంబంధించిన ఒక పోర్టల్ అని చెప్పవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఒక పోర్టల్. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము ఎవరైతే ఏ క్యాండిడేట్స్ అయితే యూపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్లలో చివరి స్టేజ్ వరకు వెళ్ళి ఆ చివరి స్టేజ్లో విఫలమయ్యి ఆ ఫైనల్ మెరిట్ లిస్టులో వాళ్ళ పేరు ఉండదో అటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, అంటే వాళ్ళు ఈవెన్ దో యూపీఎస్సీలో ఫెయిల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఫైనల్ రౌండ్ వరకు చేరుకొని ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ ప్రతిభను, అటువంటి వాళ్ళ స్కిల్లింగ్ను ఎంకరేజ్ చేయాలి. వాళ్లకు ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, లేదంటే ప్రైవేటు రంగ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి ప్రతిభా సేతు అనే ఒక డిజిటల్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది, అనౌన్స్ చేశారు మోడీ గారు. ఇక్కడ పేరులోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రతిభ అంటే ఇది స్కిల్లింగ్కు సంబంధించిన పోర్టల్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఈ ప్రతిభా సేతు పోర్టల్ విషయానికి వస్తే ఇందులో ఎవరైతే యూపీఎస్సీ ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా, వాళ్ళ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ పోర్టల్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్లో మోర్ దాన్ 10,000 బ్రైట్ యంగ్స్టర్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ చేశారట. ఇప్పటి వరకు సుమారుగా 10,000 మందికి పైగా బ్రైట్ క్యాండిడేట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఏవైనా ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీసు వీళ్ళకు మరొక అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఈ పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఈ పోర్టల్లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు పొందగలిగితే కంపెనీసు ఈ స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ లేదంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు. అంటే దీని ముఖ్య ఉద్దేశము యూపీఎస్సీలో విఫలమైనంత మాత్రాన లైఫ్ ఎండ్ అయినట్టు కాదు అని చెప్పేసి వాళ్ళకి ఇంకా మరికొన్ని అవకాశాలు కల్పించడం జరుగుతుంది అన్నట్టుగా ఈ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ఇక యూపీఎస్సీ విషయానికి వస్తే యూపీఎస్సీ 1 అక్టోబర్ 1926న ఏర్పాటైంది. 1 అక్టోబర్ 1926. దీనికి ప్రస్తుతం చైర్మన్గా అజయ్ కుమార్ గారు ఉన్నారు. యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ గారు. యూపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 315 ఏమని చెప్తుంది? యూనియన్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలానే స్టేట్స్కి, రాష్ట్రాలకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 315 చెప్తుంది. ఇది ప్రతిభా సేతు పోర్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక అలానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బోత్ ప్రైవేట్ కంపెనీసు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరైనా కూడా ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వవచ్చు. ఇక అలానే ఈ మన్ కీ బాత్లో మోడీ గారు మరొక 2 అంశాల గురించి ప్రస్తావించారు. ఒకటి, ఇటీవల ఇటలీలో మహర్షి వాల్మీకి స్టాచ్యూని ప్రారంభించారు, మహర్షి వాల్మీకి స్టాచ్యూని లాంచ్ చేశారు అని చెప్పేసి ప్రస్తావించారు. ఇటలీ కంట్రీలో వాల్మీకి అంటే ఈయన రామాయణాన్ని రచించిన ఒక ఆథర్, రచయిత. ఆయన విగ్రహాన్ని ఇటలీలో లాంచ్ చేశారు. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన కల్చర్, మన సంస్కృతి ఇతర దేశాలకు కూడా విస్తరిస్తూ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఫ్యాక్ట్. ఇటీవల మహర్షి వాల్మీకి స్టాచ్యూ ఎక్కడ అన్వీల్ చేశారు అంటే ఇటలీ. ఇక అలానే ఆగస్ట్లో ఇటీవల కెనడాలోని మిసిసౌగా అనే సిటీలో 51 feet టాల్ 51 అడుగుల ఎత్తైన లార్డ్ రామ్ విగ్రహాన్ని, శ్రీరాముని విగ్రహాన్ని కెనడాలో ఓపెన్ చేశారు, కెనడాలో అన్వీల్ చేశారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి 51 feet టాల్ లార్డ్ రామ్ స్టాచ్యూ ఎక్కడ అంటే కెనడా. ఇది నార్త్ అమెరికాలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ అట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి 2 కూడా ఫ్యాక్ట్స్ మనకి. నెక్స్ట్ వన్, SC/ST పార్లమెంటరీ కమిటీ జాతీయ సదస్సు, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ SC/ST పార్లమెంటరీ కమిటీస్. ఇది
ఒడిశాలోని భువనేశ్వర్లో 2 రోజుల పాటు జరిగింది. ఆగస్టు 29 నుంచి ఆగస్టు 30 వరకు జరిగింది. 2 రోజుల పాటు జరిగింది. ఈ కాన్ఫరెన్స్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ ద కమిటీస్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అనే ఒక టర్మ్ ఉంది. అంటే ఇది పార్లమెంట్లో కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్లో కావచ్చు, ఎస్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వెల్ఫేర్, వాళ్ళ సంక్షేమం కోసము కమిటీలు వేస్తూ ఉంటారు. ఆ కమిటీలకు అధ్యక్షులుగా ఎవరైతే ఉంటారో ఆ చైర్పర్సన్స్కి నిర్వహించిన ఒక మీటింగ్, ఆ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ కమిటీస్ చైర్పర్సన్స్ వాళ్ళ కోసం ఉద్దేశింపబడిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్. ఇది తొలిసారిగా ఢిల్లీలో కాకోకుండా, ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీలో కాకోకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద ఢిల్లీ జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, భువనేశ్వర్, ఒడిశాలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఏమైనా పాలసీలు, వెల్ఫేర్ పాలసీలు, స్కీమ్స్ అమలు చేస్తూ ఉంటే వాటిని మరింత ఎఫెక్టివ్గా, మరింత పారదర్శకంగా అమలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఐడియాస్ని, బెస్ట్ ఐడియాస్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇక ఎస్సీస్కి, ఎస్టీస్కి 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం. ఆర్టికల్ 338 ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఉంది. ఎస్సీల కోసం జాతీయ కమిషన్ ఆర్టికల్ 338. ఆర్టికల్ 338A అయితే, ఆర్టికల్ 338A ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్. ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇవి 2 కూడా ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి జపాన్ పర్యటన ముగిసిన తర్వాత జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రైమ్ మినిస్టర్కి, అలానే జపాన్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్కి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా అవి ఇంపార్టెంట్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగెర్ ఇషిబా గారికి ఆంధ్రప్రదేశ్లో దొరికే మూన్ స్టోన్తో తయారు చేసే చంద్రశిల బౌల్స్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా గారికి ఆంధ్రప్రదేశ్లో గోధుమ రంగులో ఉండే ఒక మూన్ స్టోన్ రాయితో తయారు చేసే ఒక బౌల్, ఒక గిన్నె, రామన్ అనే ఒక గిన్నె, రామన్ గిన్నెను జపాన్ ప్రధానికి మోదీ గిఫ్ట్గా ఇచ్చారు. వీటినే చంద్రశిల బౌల్స్ అంటారు. మూన్ స్టోన్ అంటే చంద్రశిల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇమేజ్లో ఇది గోధుమ కలర్లో ఉంది. ఈ బౌల్లో వాళ్ళు జపాన్ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉంటుందట. ఆ బౌల్లో ఏదైనా ఫుడ్, ఫ్రూట్స్ అటువంటివి పెట్టుకొని తినవచ్చు. సో ఇది ఎక్కడ దొరుకుతుంది ఈ క్రాఫ్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో దొరికే మూన్ స్టోన్ రాయితో చేసినది. సో ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక అలానే జపాన్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ యోషికో గారికి కాశ్మీర్లోని పష్మినా షాల్, కాశ్మీర్లో తయారు చేసే పష్మినా షాల్, దీన్ని ఒక మేక యొక్క ఉన్ని నుంచి తయారు చేస్తారు. లడఖ్లోని చాంగ్ తంగి అనే జాతి మేకతో, లడఖ్లోని చాంగ్ తంగి జాతి మేక ఊల్తో తయారు చేసే ఒక షాల్, ఇది ఒక వస్త్రము. సో గుర్తుపెట్టుకోండి, పష్మినా షాల్ అంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుండాలి. ఇక ఆఫ్టర్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎస్సీఓ సమ్మిట్కి అటెండ్ అయ్యారు, చైనాకు వెళ్ళారు. ఆ ఎస్సీఓ సమ్మిట్ గురించి మనం డీటెయిల్డ్గా రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్, ఇండియాస్ ఫస్ట్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల అబ్జర్వ్ చేస్తే వేరియస్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద, నేషనల్ హైవేల పైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ను కలెక్ట్ చేసుకోవడం కోసం, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆ టోల్ ఫీజును కలెక్ట్ చేసుకోవడం కోసం తొలిసారిగా మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ని గుజరాత్లోని నేషనల్ హైవే 48, గుజరాత్లోని జాతీయ హైవే 48 పైన ఉన్న చోర్యాసి టోల్ ప్లాజా వద్ద దీన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేయబోతూ ఉన్నారు. గుజరాత్లోని జాతీయ హైవే 48 పైన ఉన్న చోర్యాసి టోల్ ప్లాజా వద్ద దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశము ఆ టోల్ ప్లాజాల గుండా, ముఖ్యంగా నేషనల్ హైవేల మీద వెళ్ళేటప్పుడు ఆ టోల్ ప్లాజాల దగ్గర ఆగే పని లేకోకుండా ఫ్రీగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆ టోల్ని కలెక్ట్ చేసుకోవడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ప్రాజెక్టు, ఒక ప్రోగ్రాము. మనం తెలుసుకున్నాం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టము ఫాస్ట్యాగ్ ద్వారా టోల్ని కలెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఫాస్ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్,
ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ ద్వారా పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆఫ్టర్ దట్ ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత ఈ ఫినాన్షియల్ ఇయర్లో 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో మరో 25 టోల్ ప్లాజాల వద్ద దీన్ని అమలు చేయబోతా ఉన్నారట. సో ఇది ఇండియాస్ ఫస్ట్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ గురించి. దీనికోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్తో ఎంఓయూ కుదుర్చుకునింది. ఐసిఐసిఐ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకునింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ నోయిడాలో ప్రారంభమైంది. నోయిడా భారతదేశపు మొదటి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ. ఇక్కడ టెంపర్డ్ గ్లాస్ అంటే మనం జనరల్గా మొబైల్ స్క్రీన్స్ పగిలిపోకోకుండా ప్రొటెక్టివ్ లేయర్గా అంటే రక్షణగా టెంపర్డ్ గ్లాస్ని 100 రూపాయలకి 50 రూపాయలకి కొంటూ ఉంటాం. సో అదే టెంపర్డ్ గ్లాస్ అంటే ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్కి ప్రొటెక్టివ్ లేయర్గా రక్షణ కవచంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మొదటిసారిగా ఇండియాలో ఈ టెంపర్డ్ గ్లాసెస్ని తయారు చేసే ఫ్యాక్టరీని నోయిడాలో యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీని ఓన్ చేసుకున్న కంపెనీ, ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన కంపెనీ ఆప్టిఎంఎస్ ఇన్ఫ్రాకామ్ అనే కంపెనీ. ఆప్టిఎంఎస్ ఇన్ఫ్రాకామ్ అనే కంపెనీ దీన్ని ప్రారంభించింది. దీన్ని 70 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి సంవత్సరానికి 2.5 crore టెంపర్డ్ గ్లాసెస్ని ప్రొడ్యూస్ చేస్తారట. సంవత్సరానికి 2.5 crore టెంపర్డ్ గ్లాసెస్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మన ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఇవన్నీ కూడా మంచి విప్లవాత్మకమైన మార్పులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలోని ఐఐటి హైదరాబాదు ఆర్మీ కోసం, ఇండియన్ ఆర్మీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఎక్కువగా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ యూఏవి డ్రోన్స్ని కావచ్చు, రోబోటిక్స్ని బార్డర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంది. సో ఇటువంటి రోబోటిక్స్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్ సిస్టమ్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం కోసం ఐఐటి హైదరాబాదు షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్, షిమ్లా హిమాచల్ ప్రదేశ్, షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్తో ఐఐటి హైదరాబాద్ ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఈ ఎంఓయూలో భాగంగా, ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటి హైదరాబాద్ విగ్రహ అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. విగ్రహ అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇక్కడ విగ్రహ అంటే వర్చువల్ ఇంటెలిజెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఇది విగ్రహ. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రోబోటిక్స్, డ్రోన్స్కి సంబంధించిన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇది విగ్రహ సెంటర్. ఎవరు ఏర్పాటు చేశారంటే ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి, ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి, ఇంధన నిర్వహణ. ముఖ్యంగా మనము ఎనర్జీని యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కాకోకుండా ముఖ్యంగా బిల్డింగ్ సెక్టార్స్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో ఈ ఎనర్జీని మరింత ఎఫిషియెంట్గా వాడుకోవడం కోసం, ఈ శక్తిని మరింత సమర్థవంతంగా వేస్ట్ కాకోకుండా యూజ్ చేయడం కోసము ఇండియాలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రాంలు అమలు చేస్తూ ఉన్నాయో తెలుసుకోవడం కోసము మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక స్టాచ్యుటరీ బాడీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక చట్టబద్ధమైన సంస్థ ఎవ్రీ ఇయర్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ పవర్ మినిస్ట్రీ. దీని ముఖ్య ఉద్దేశము రాష్ట్రాలు ఏ విధంగా ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్ అమలు చేస్తూ ఉన్నాయో దాన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి గాను, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియాలో ఉన్న ఓవరాల్గా మొత్తం 36 స్టేట్స్ మరియు యూటీస్, ఓవరాల్గా భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలితాలు కలిపి 36 ఉన్నాయి. ఈ 36 ప్రాంతాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 66 ఇండికేటర్స్, 66 సూచికల్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇక పర్ఫార్మెన్స్ కేటగిరీస్, ఫ్రంట్ రన్నర్సు,
అచీవర్సు, కంటెండర్సు, యాస్పిరెంట్స్ అని చెప్పేసి 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 60% కంటే ఎక్కువ స్కోర్ ఉంటే ఆ స్టేట్స్ని ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో చేరుస్తారు. 50 to 60% స్కోర్ ఉంటే ఆ స్టేట్స్ని అచీవర్స్ కేటగిరీలో చేరుస్తారు. 30 to 50% స్కోర్ ఉంటే కంటెండర్స్ కేటగిరీలో చేరుస్తారు, అంటే పోటీదారులని. ఇక లెస్ దాన్ 30% స్కోర్ ఉంటే యాస్పిరెంట్స్, అంటే ఆశావహ ప్రాంతాల కేటగిరీలో చేరుస్తారు. ఇక ఈ 2024 ఇది వచ్చేసి 6th ఎడిషన్. ఇప్పుడు విడుదల చేసిన ఇండెక్స్ 6వ ఎడిషన్. ఇక దీని ప్రకారము టాప్ పర్ఫార్మర్స్ వచ్చేసి మహారాష్ట్ర, అంటే గ్రేటర్ దాన్ 15 మిలియన్ టన్స్ ఎనర్జీ గ్రూప్ కేటగిరీలో, అంటే 15 మిలియన్ టన్నుల ఎనర్జీని సేవ్ చేసిన కేటగిరీలో మహారాష్ట్ర టాప్లో ఉంది. 5 to 15 మిలియన్ టన్ ఎనర్జీని సేవ్ చేసిన కేటగిరీలో, 5 నుంచి 15 మిలియన్ టన్నుల ఎనర్జీని కన్జర్వ్ అంటే ఆదా చేసిన కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. 1 to 5 మిలియన్ టన్ ఎనర్జీ కన్జర్వేషన్ కేటగిరీలో, 1 నుంచి 5 మిలియన్ టన్నుల ఎనర్జీని ఆదా చేసిన కేటగిరీలో అస్సాం టాప్లో ఉంది. లెస్ దాన్ 1 మిలియన్ టన్ ఎనర్జీ కన్జర్వేషన్ కేటగిరీలో, అంటే 1 మిలియన్ టన్ను ఎనర్జీ కంటే తక్కువ ఆదా చేసిన కేటగిరీలో త్రిపుర టాప్లో ఉంది. ఇక సెక్టార్స్ వచ్చేసి ఏం కవర్ అయ్యాయి అంటే బిల్డింగ్స్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, మున్సిపల్ సర్వీసెస్, ఇటువంటి సెక్టార్స్ అన్నీ కూడా ఈ ఇండెక్స్లో కవర్ అయ్యే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 4 కేటగిరీస్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి రోబోటిక్ లేజర్ కెటరాక్ట్ సర్జరీ, ఇండియాస్ ఫస్ట్ రోబోటిక్ లేజర్ కెటరాక్ట్ సర్జరీ. ఇండియాలో జనరల్గా ఈ కెటరాక్ట్స్ అంటే శుక్లాలు, కళ్ళకు వచ్చే ఒక వ్యాధి. ఈ శుక్లాలని తొలగించాలి అంటే డాక్టర్సే లేజర్ ఆధారిత చికిత్స చేస్తారు. డాక్టర్స్ జనరల్లీ విల్ పర్ఫామ్ లేజర్ కెటరాక్ట్ సర్జరీ. బట్ అలా కాకోకుండా తొలిసారిగా రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి ఇండియాలో తొలిసారిగా ఈ లేజర్ కెటరాక్ట్ సర్జరీని చేశారు. ఇది న్యూఢిల్లీలోని ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఈ చికిత్స చేసింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఇన్స్టిట్యూషన్ చేసింది. ఇది ఇండియాలో మొదటి రోబోటిక్ లేజర్ సర్జరీ. ఇక సౌత్ ఏషియాలో 2వ ఇన్స్టిట్యూషన్ ఈ రోబోటిక్ లేజర్ కెటరాక్ట్ సర్జరీని ప్రదర్శించిన ఇన్స్టిట్యూషన్ సౌత్ ఏషియాలో 2వది, భారతదేశంలో మొదటిది. ఇక ఈ సర్జరీని అల్లై అడాప్టివ్ కెటరాక్ట్ ట్రీట్మెంట్ అనే టెక్నాలజీ ద్వారా చేయడం జరిగింది. అల్లై అడాప్టివ్ కెటరాక్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్ ద్వారా చేయడం జరిగింది. ఇక ఇది ఒక విధంగా చెప్పాలంటే మిలిటరీ మెడికల్ కేర్లో భాగమని చెప్పవచ్చు. ఇటీవలే మనం తెలుసుకున్నాం మిలిటరీ మెడిసిన్ కోసము మిల్ మెడికాన్ 2025 పేరిట ఇండియన్ ఆర్మీకు చెందిన ఒక సంస్థ నిర్వహించిన సమావేశం గురించి మనం తెలుసుకున్నాం. సో ఇది లేజర్ కెటరాక్ట్ సర్జరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఆదివాణి యాప్. ఇండియాలో గిరిజన భాషలకు సంబంధించి చాలా భాషలు చాలా అంతరించిపోయే దశలో ఉన్నాయి. మెనీ ట్రైబల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఎండేంజర్డ్ పొజిషన్, అంటే అంతరించిపోయే దశలో ఉన్నాయి. సో ఎందుకు అంతరించిపోయే దశలో ఉన్నాయంటే ఆ భాషలకు సంబంధించిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే స్పీచెస్ మనకి దొరకటం లేదు. సో ఇప్పుడు ఆ భాషల్ని కన్జర్వ్ చేయాలి, రక్షించాలి అని చెప్పేసి ఆ ట్రైబల్ లాంగ్వేజెస్లో ఏదైనా స్పీచ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని లభించడం కోసం ఆ ట్రైబల్ లాంగ్వేజెస్ నుంచి వేరే భాషల్లోకి లాంగ్వేజెస్ని, స్పీచ్ని, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని అనువాదించడం కోసం, ట్రాన్స్లేట్ చేయడం కోసం, లేదంటే హిందీ, ఇంగ్లీష్ నుంచి స్పీచెస్, టెక్స్ట్ని ఈ గిరిజన భాషల్లోకి అనువదించడం కోసం, ట్రాన్స్లేట్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆదివాణి యాప్ను లాంచ్ చేయబోతా ఉంది. టుమారో లాంచ్ చేయబోతా ఉంది. ఇది భారతదేశం మొదటి ఏఐ పవర్డ్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. గిరిజన భాషలకు సంబంధించి భారతదేశం మొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత అనువాద అప్లికేషన్ అని చెప్పవచ్చు. ఇది ఒక అప్లికేషన్. ఇందులో భాగంగా కొన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ని డెవలప్ చేయడంలో ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలానీ, IIIT హైదరాబాదు, IIIT నవరాయ్పూర్ లాంటి ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలు సహకారం అందించాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలానీ, IIIT హైదరాబాద్, IIIT నవరాయ్పూర్ హెల్ప్డ్ ఇన్ డెవలపింగ్ దిస్ అప్లికేషన్. ఇక ఇండియాలో ఈ ట్రైబల్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఎస్టీస్కు చెందిన ప్రజలు, ముఖ్యంగా
షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు 461 భాషలు మాట్లాడుతున్నారట. 461 లాంగ్వేజెస్ దే ఆర్ స్పీకింగ్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఇందులో 81 భాషలు దుర్బల స్థితిలో ఉన్నాయి. అంటే ఈ అవుట్ ఆఫ్ 461 లాంగ్వేజెస్ 81 ట్రైబల్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ వల్నరబుల్ సిచ్యువేషన్, అంటే అవి దుర్బలమైన స్థితిలో ఉన్నాయి. మరో 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయట. అంటే అనదర్ 42 మోర్ ట్రైబల్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ ఎండేంజర్డ్ పొజిషన్, అంటే ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఈ భాషలను రికార్డ్ చేసి వాటిని డాక్యుమెంట్ చేస్తారు, అలానే ట్రాన్స్లేట్ చేయడం కూడా కుదురుతుంది. ఇక ఏ లాంగ్వేజెస్ కవర్ అయ్యాయి, ముఖ్యంగా ఈ ఆదివాణి యాప్లో భాగంగా ఏ లాంగ్వేజెస్ కవర్ అయ్యాయి అంటే బిలి అనే ఒక ట్రైబల్ లాంగ్వేజు, సంతాలి అనే ట్రైబల్ లాంగ్వేజు, గోండి ట్రైబల్ లాంగ్వేజు, ముండారి ట్రైబల్ లాంగ్వేజు, గారో ట్రైబల్ లాంగ్వేజు, కుయి అనే ఒక ట్రైబల్ లాంగ్వేజ్. 6 ట్రైబల్ లాంగ్వేజెస్ ఈ ఆదివాణి యాప్లో కవర్ అయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధికంగా గిరిజనులు మాట్లాడుతూ ఉన్న భాష మోస్ట్ స్పోకెన్ ట్రైబల్ లాంగ్వేజ్ వచ్చేసి బిలి లాంగ్వేజ్, లేదా దీన్నే బిలోడి లాంగ్వేజ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి సొసైటల్ ఇష్యూస్లో, సామాజిక అంశాలలో ఇవి తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ బిలి ట్రైబ్స్ రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ఉన్నారట. ఈ బిలి భాషని 1.04 crore మంది మాట్లాడుతూ ఉన్నారు. 1.04 కోట్ల మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది హయ్యెస్ట్. ఇక సంతాలి సెకండ్ ప్లేస్లో ఉంది. 73.68 లక్షల మంది గిరిజన ప్రజలు ఈ భాషను మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఆది కర్మయోగి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఆదివాణి యాప్ అనేది ఆది కర్మయోగి ప్రోగ్రాంలో భాగంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఈ ఆది కర్మయోగి అనేది కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ట్రైబల్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రాం. ముఖ్యంగా ఇండియాలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో, గిరిజన ప్రజలు ఎక్కువగా ఎక్కడ నివసిస్తూ ఉంటారో అటువంటి స్టేట్లలో 550 జిల్లాలలోని 1,00,000 గ్రామాల్లో ఉన్న గిరిజన ప్రజలను లీడర్లుగా తీర్చిదిద్దాలి. ఈ ఆది కర్మయోగి ప్రోగ్రాంలో భాగంగా ఈ గిరిజన గ్రామాలలో, భారతదేశంలోని 1,00,000 గిరిజన గ్రామాలలో 550 జిల్లాలలో ఉన్న 1,00,000 గిరిజన గ్రామాలలో 20 లక్షల మంది ట్రైబల్ లీడర్లను తయారు చేయాలని చెప్పేసి ఆది కర్మయోగి ప్రోగ్రామ్ని ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ట్రైబల్ లీడర్షిప్ మూమెంట్ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద ట్రైబల్ లీడర్షిప్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఇది 7 ఆబ్జెక్టివ్స్ ఆధారంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో 7 లక్ష్యాలు ఉంటాయి. వీళ్లకు, ఈ గిరిజన ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించాలి. అలానే గిరిజన ప్రజలకు సంబంధించిన పథకాలను అమలు చేసేటప్పుడు ఆ ప్రణాళికలలో గిరిజన ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలి. అలానే వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి. అలానే ఈ గిరిజనుల కోసం ఉద్దేశించబడిన జాతీయ పథకాలు కావచ్చు, రాష్ట్ర పథకాలు కావచ్చు, ఈ పథకాలను సమన్వయంతో అమలుపరచాలి. అలానే వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించాలి అంటే వీళ్లను భాగస్వామ్యులుగా చేయాలి. అలానే ఈ గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు, విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ట్రైబల్ లీడర్స్ని తయారు చేయాలి. అలానే సమన్వయంతో ఈ గిరిజన గ్రామాల్లో ప్రతి డోర్ స్టెప్కి కూడా స్కీమ్స్ని అందించాలి అని చెప్పేసి ఈ 7 ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి. 7 ఆబ్జెక్టివ్స్తో ఇది పనిచేస్తుంది. ఇక ఇండియాలో బీర్సా ముండా గారి జయంతి నవంబర్ 15న మనం జరుపుకోబోతా ఉన్నాం. జనజాతీయ గౌరవ దివాస్, బీర్సా ముండా గారి బర్త్ యానివర్సరీ. ఈ సంవత్సరం మనం జరుపుకోబోయేది 150th బర్త్ యానివర్సరీ. ఇక ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నేతృత్వంలో బీర్సా ముండా గారి జయంతి ఉత్సవాలను పర్యవేక్షించడం కోసము ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అది తప్పకుండా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. అలానే అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు, అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి శత జయంతి ఉత్సవాలను పర్యవేక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరో 2 కమిటీలను వేశారు. ఆ కమిటీలలో ఎంతమంది సభ్యులు ఓవరాల్గా ఉన్నారు, సో ఈ 3 కమిటీలలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఒక్కో కమిటీలో అని చెప్పేసి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ కాబట్టి. ఇక ఇవాటి క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి. నేషనల్ ఆయుష్ డేని మనము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాము, జాతీయ ఆయుష్ లేదా ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాము.
అలానే ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్. ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఇక అలానే వీలైతే థీమ్ కూడా ట్రై చేయండి. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా డే థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నిన్న ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు కామెంట్ సెక్షన్లో, దానికి మనం క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మనము శ్రీహరికోటలోని షార్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే తమిళనాడులోని కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్లో ఇస్రో ఏర్పాటు చేసిన ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే కేరళలోని తిరువనంతపురం వద్ద ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి వీటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఒకరు క్వశ్చన్ అడిగారు. ఇక్కడ తిరుపతి జిల్లా శ్రీహరికోట వద్ద ఉన్న శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, దీన్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లాంచ్ వెహికల్స్, ముఖ్యంగా పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, జిఎస్ఎల్వి జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, పిఎస్ఎల్వీలను జిఎస్ఎల్వీలను లాంచ్ చేస్తారు, ప్రయోగిస్తారు. ఇక కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ కూడా ఇది భారతదేశపు 2వ స్పేస్ పోర్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ఎస్ఎస్ఎల్వి, ఈ ఎస్ఎస్ఎల్వి ఏంటి, 500 kgల పేలోడ్ని ఈ లోయర్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధిలోకి మోసుకొని వెళ్తుంది కదా, అందుకోసం ఒక కాంప్లెక్స్ని ఇక్కడ నిర్మించబోతా ఉన్నారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కాంప్లెక్స్ కులశేఖరపట్నం. మరి ఇక్కడ నుంచి కూడా రాకెట్లను లాంచ్ చేయవచ్చు. అంటే ఇస్రో శ్రీహరికోటకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పైన ఉన్న భారాన్ని, కొద్దిగా బర్డెన్ని తగ్గిస్తుంది ఈ కులశేఖరపట్నం. అలానే ఈ కులశేఖరపట్నంని డెవలప్ చేయడం ముఖ్య ఉద్దేశం, ఇది ఈక్వేటర్కు దగ్గరలో ఉంటుంది కంపేర్ టు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో పోల్చుకుంటే కులశేఖరపట్నం స్పేస్ పోర్టు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల లాంచింగ్ కాస్ట్, అంటే ఈ ప్రయోగాలు మనం ఏవైతే ఈ రాకెట్లని ప్రయోగిస్తామో ఆ లాంచింగ్ కాస్ట్, ఈ ప్రయోగాల ఖర్చు తగ్గుతుంది. అలానే ఫ్యూయల్ ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. అంటే జాగ్రఫికల్గా అడ్వాంటేజ్ ఉంది కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్కి ఈ శ్రీహరికోటతో పోల్చుకుంటే. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఇస్రో ఇటీవల స్పేస్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఇదేంటంటే అక్కడ పిల్లలలో, ముఖ్యంగా స్టూడెంట్స్లలో ఈ స్పేస్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం కోసం, టు ఇన్కల్కేట్ మోర్ ఇంటరెస్ట్ ఇన్ పీపుల్ అబౌట్ స్పేస్ టెక్నాలజీ, ఆ పిల్లలకి, ఆ స్టూడెంట్స్కి స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు, ఇది ఒక ఇస్రో సెంటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ లాంచ్ వెహికల్స్ని డిజైన్ చేస్తారు. అంటే పిఎస్ఎల్వీలు జిఎస్ఎల్వీలు ఉన్నాయి కదా, ఆ రాకెట్లను డిజైన్ చేస్తారు, ఆ రాకెట్లని తయారు చేస్తారు, డెవలప్ చేస్తారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది డిఫరెన్సెస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, యూ గాట్ క్లియర్. ఇక నెక్స్ట్ టాపిక్ కల్చర్కి సంబంధించి బృందావని వస్త్రం. ఈ బృందావని వస్త్రం అనేది అస్సాంకు చెందిన ఒక సిల్క్ టెక్స్టైల్, ఒక సిల్క్ వస్త్రము. ఇది 16వ శతాబ్దానికి చెందినది, 16th సెంచరీకి చెందిన ఒక సిల్క్ టెక్స్టైల్. ఇది 16వ సెంచరీలో అస్సాంలో ఒక భక్తి సెయింట్ ఉండేవాళ్ళు, ఒక భక్తి ఉద్యమానికి చెందిన ఒక సెయింట్ వచ్చేసి ఆయన పేరు శంకరదేవ అని మనము మిడీవల్ హిస్టరీలో చదువుతాం, మధ్యయుగ చరిత్రలో చదువుతాం మనము. శంకరదేవ అనే అతను వైష్ణవైట్, అంటే ఈ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన భక్తి ఉద్యమకారుడు శంకరదేవ. ఆయన గైడెన్స్లో, అంటే ఆయన పర్యవేక్షణలో 16వ శతాబ్దంలో ఈ వృందావని వస్త్ర అనే ఒక సిల్క్ టెక్స్టైల్ని తయారు చేశారు. ఆ వృందావని వస్త్రంలో మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇందులో లార్డ్ శ్రీకృష్ణునికి సంబంధించిన జీవిత విశేషాలన్నీ కూడా ఈ వస్త్రంలో ఉంటాయి. ఇది 20th సెంచరీలో 20వ శతాబ్దంలో యూకేకి వెళ్ళిపోయింది. యూకేలోని మ్యూజియంలో అక్కడ భద్రపరిచారు. యూకే వాళ్ళు దీన్ని తీసుకుని వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ కంట్రీ వాళ్ళు. ఇప్పుడు 2027లో అస్సాంలో ప్రదర్శన కోసం, అస్సాం స్టేట్లో డిస్ప్లే చేయడం కోసము 18 నెలల పాటు యూకే ఈ బృందావని వస్త్రం లేదా బృందావని వస్త్రాన్ని అస్సాంకి ఇవ్వబోతోంది. సో మనకి ఇది కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్కి చెందినది అంటే అస్సాం. నెక్స్ట్ టాపిక్ అగైన్ కల్చర్కి సంబంధించి మేలాపట్ ఫెస్టివల్. మేలాపట్ అనే ఒక పండుగ జమ్మూ కాశ్మీర్లోని బదర్వాహ్ వ్యాలీలో ప్రారంభమైంది. ఇది ఒక ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. బట్ హిందూ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా బోత్ ఉమెన్ అండ్ మెన్, మహిళలు పురుషులు ఇందులో పాల్గొని ఒక ఫోక్ డ్యాన్స్ డిక్కో అనే ఒక నాట్యాన్ని ప్రదర్శిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఈ లార్డ్ వాసుకి నాగ్కి సంబంధించిన ఫెస్టివల్. అంటే
ప్రతి సంవత్సరం కూడా నాగపంచమి రోజున వాసుకి నాగ్ అంటే ఇది ఒక సర్ప పండుగ అని చెప్పవచ్చు. సర్పానికి చెందిన ఒక పండుగ. మనం జనరల్గా నాగుల చవితి నాగపంచమి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అటువంటిదే జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. సో మరి ఈ ఫెస్టివల్కి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ బదర్వాహ్ వ్యాలీలో 16వ శతాబ్దంలో ఒక కింగ్ ఉండేవారట, నాగ్పాల్ అనే ఒక కింగ్. ఆ కింగ్ అప్పట్లో అక్బర్ని మీట్ అయ్యారట. ఆ అక్బర్ని మీట్ అయిన సందర్భంగా కూడా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి ఒక కథ వార్తల్లో ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేలాపట్ ఫెస్టివల్ అనేది ఒక సర్ప పండుగ అని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగా డిక్కో అనే ఒక ఫోక్ డ్యాన్స్ని మహిళలు పురుషులు ప్రదర్శిస్తారు జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్ అగైన్ కల్చర్కి సంబంధించి నువాఖై ఫెస్టివల్, నువాఖై పండుగ. ఇది ఒడిషాకు చెందిన ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, ఒడిషాకు చెందిన ఒక వ్యవసాయ పండుగ. మనం ఏ విధంగా అయితే సంక్రాంతి జరుపుకుంటామో అలానే ఒడిషా ప్రజలు నువాఖై అనే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగలో భాగంగా వాళ్ళు ఆ ఒడిషా ప్రజలు ఏదైతే పంటను కోస్తారో ఆ క్రాప్ని కోసిన తర్వాత ఆ ఫస్ట్ క్రాప్ని తొలి పంటని భగవంతుడికి అర్పిస్తారట. ఆ భగవంతుడికి నైవేద్యంగా అర్పిస్తారు. దే ఆఫర్ ఫస్ట్ క్రాప్ యాజ్ ఎ ఆఫరింగ్ టు ద డీటీ. సో ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు గ్రీటింగ్స్ తెలిపారు. సో నువాఖై ఫెస్టివల్ ఒడిషా. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఇండియా గెలుచుకునింది. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ని భారత మహిళల జట్టు గెలుచుకునింది. నేపాల్ను 5-0తో ఓడించి ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకునింది. ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిలు భూటాన్ కంట్రీలోని థింపూ సిటీలో జరిగింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధాని మోదీ 125వ మన్ కీ బాత్ ముఖ్యాంశాలు. ప్రైమ్ మినిస్టర్ మోడీస్ 125th మన్ కీ బాత్ హైలైట్స్. ఎస్సీ/ఎస్టీ పార్లమెంటరీ కమిటీ జాతీయ సదస్సు భువనేశ్వర్, ఒడిషా. జపాన్ ప్రైమ్ మినిస్టర్ దంపతులకు మోదీ కానుకలు. ఆంధ్రప్రదేశ్లో దొరికే అరుదైన చంద్రశిలా బౌల్స్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్కు అందజేత. భారతదేశపు మొదటి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ గుజరాత్. భారతదేశపు మొదటి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ నోయిడాలో ప్రారంభమైంది. విగ్రహ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్మీ ఐఐటి హైదరాబాద్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024 మినిస్ట్రీ ఆఫ్ పవర్. భారతదేశపు మొదటి రోబోటిక్ లేజర్ కెటరాక్ట్ సర్జరీ ఆర్మీ హాస్పిటల్ విజయవంతంగా పర్ఫామ్ చేసింది. ఆదివానీ యాప్ను టుమారో లాంచ్ చేయనున్న ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఆది కర్మయోగి భారతదేశపు అతిపెద్ద ట్రైబల్ లీడర్షిప్ మూమెంట్. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైబల్ లీడర్షిప్ మూమెంట్ అని చెప్పవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. బృందావని వస్త్రం అస్సాం. మేలాపట్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్. నువాఖై ఫెస్టివల్ ఒడిషా. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న భారత మహిళల జట్టు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.